డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? లైక్ మన దగ్గర ఒక సర్వీసో, ప్రొడక్టో ఉంది. దాన్ని మనం డిజిటల్ ఛానెల్స్ యూజ్ చేసుకొని యూజింగ్ సోషల్ మీడియా అవ్వచ్చు, వెబ్‌సైట్స్ అవ్వచ్చు, సెర్చ్ ఇంజిన్స్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు. వీటిని యూజ్ చేసుకొని ఆ ప్రొడక్ట్‌ని కానీ, సర్వీస్‌ని కానీ సెల్ చేసే పద్ధతిని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అయితే ఇందులో మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ డిజిటల్ ప్రొడక్ట్స్‌కి మనం ఏదైతే సర్వీస్ ఇస్తున్నామో, ఆ సర్వీసెస్‌కి కావాల్సిన ఆడియన్స్ ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ వాళ్ళ టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఎక్కడ ఎటువంటి సర్వీసెస్ పైన, ఎటువంటి ప్రొడక్ట్స్ పైన వారి అటెన్షన్ వెళ్తుంది? వీటన్నిటిని అవగాహన చేసుకొని, వీటన్నిటిని రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ ప్రకారం ఒక టార్గెట్ ఆడియన్స్‌ని మనం క్రియేట్ చేసుకొని మనకు సంబంధించిన, మన బిజినెస్‌కి సంబంధించిన, మన సర్వీస్‌కి సంబంధించిన పీపుల్ ఈ ప్లేసెస్‌లో హ్యాంగ్ ఔట్ అవుతున్నారు. వీళ్ళని మనం టార్గెట్ చేయాలి అనుకోని ఒక డెసిషన్‌కి రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో. సో, అది ఒక మొదటి స్టెప్ అనుకొని మనం ముందుకెళ్ళినట్లయితే, ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనము ఫస్ట్ స్టెప్‌ని ఒక సమర్థవంతంగా పూర్తి చేసిన వారమవుతాం. అయితే ఈ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అంత ఇంపార్టెంట్? వై ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? ఎందుకు అంటే, నార్మల్‌గా మీరు టీవీస్‌లో యాడ్స్ చూడొచ్చు. లేకపోతే రోడ్ల పైన బిల్ బోర్డ్స్ పైన మీరు యాడ్స్ చూస్తూ ఉండొచ్చు కదా! సో, అవన్నీ మనం వెళ్తున్న సమయంలో మాత్రమే కనిపిస్తాయి. అవి మనం చూస్తామా? లేదా? అది మన ఇంట్యూషన్ బట్టి ఉంటుంది కదా! వేరాజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ యాడ్ నువ్వు ఎప్పుడైతే యాజ్ ఎ యూజర్ నువ్వు ఎప్పుడైతే ఇటువంటి ప్రొడక్ట్ నేను తీసుకోవాలి, లేకపోతే ఇటువంటి ప్రొడక్ట్ నాకు అవసరం ఉంది అని ఆలోచిస్తున్న సమయంలో, లేకపోతే నువ్వు సెర్చ్ చేస్తున్న సమయంలో దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనకి చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్. సో, మీకు ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ పైన, ఆ సర్వీస్ పైన, లేకపోతే అటువంటి డిజిటల్ ప్రొడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆ వైపు మీరు ఏదో ఒక రూపంలో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సెర్చ్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏవైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో, ఆ కంపెనీస్ ఏవైతే యాడ్స్ కానీ, సోషల్ మీడియా కాంటెంట్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉందో, గూగుల్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైతే ప్రిపేర్ చేసి వాళ్ళ ప్రెజెన్స్‌ని పెట్టుకొని ఉందో, ఆ కంటెంట్‌ని మాత్రమే ఈ సెర్చ్ ఇంజిన్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి షో చేస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెట్‌ఫ్లిక్స్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ అనేది ఎప్పుడు బిల్ బోర్డ్స్ పైన అడ్వర్టైజ్మెంట్లు చేయడము ఇట్లాంటివి ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పర్టిక్యులర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ హ్యాంగ్ ఔట్ అవుతుంటున్నారో ఆన్‌లైన్‌లో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హ్యాంగ్ ఔట్ అవుతూ ఉన్నారు, ఎటువంటి యాడ్స్ వాళ్ళు చూస్తున్నారు, ఇయన్నీ అనలైజ్ చేసి, ఆ డేటానంతా అనలైజ్ చేసి వాళ్ళేం చేశారంటే, ఒక టైలర్ మేడ్ పర్సనల్ కేటగిరీని వాళ్ళు డిజైన్ చేసుకొని, ఆ కేటగిరీకి మాత్రమే ఈ నెట్‌ఫ్లిక్స్ యాడ్స్ అనేది షో చేయడం స్టార్ట్ చేశారు. సో, దాని ద్వారా వాళ్ళకి రీచ్ పెరిగి ఎంతోమంది దానికి సబ్స్క్రిప్షన్ పెరిగినారనమాట. సో, అట్లా మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మన ప్రొడక్ట్‌కి సంబంధించిన పీపుల్, లేకపోతే మన ప్రొడక్ట్‌ని కావాలనుకునే పీపుల్ ఎక్కడ ఉన్నారో అక్కడికే మన యాడ్‌ని షోకేస్ చేయడం అనేది డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ మీ కస్టమర్ ఆడియన్స్‌ని, మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరెక్ట్‌గా చూజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే, వాళ్ళకి
మీ ప్రోడక్ట్ని సెల్ చేయడం కాదు ముఖ్యం. వాళ్ళని అడగాల్సింది ఏంటంటే మీ పర్టికులర్ నీడ్స్ ఏంటి, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకున్న నీడ్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ గుర్తించాలి. ఆ తర్వాత ఆ నీడ్స్ ఎందుకోసం వాళ్ళకి కావాలి, ఎందుకు ఆ నీడ్కి కావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళ జీవితాల్లో. అయితే ఆ నీడ్స్ని బట్టి ఆ ఆడియన్స్ ఏ ప్లేసెస్లో హ్యాంగ్ అవుట్ అయ్యి చూస్తున్నారు, వాటి కోసం సెర్చ్ చేస్తున్నారు, లేకపోతే ఆ ప్రోడక్ట్ కొనడం ద్వారానో లేకపోతే నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్ ఫుల్ఫిల్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుంది. ఈ 4 విషయాలు మీరు ఎప్పుడైతే ఆడియన్స్ పరంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారో అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. సెకండ్ వన్, ఎలా స్టార్ట్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఆడియన్స్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలటం ఒకటి. అందులో మీకు 4 ఐటమ్స్ మీకు చెప్పాను, 4 కేటగిరీస్ మీకు చెప్పాను. ఒకటి ఆడియన్స్ నీడ్స్ని కనుక్కోవడం, ఆ నీడ్స్ వాళ్ళకి ఎందుకు అవసరమో కనుక్కోవడం, అలాగే ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏ ప్లేసెస్లో చూస్తున్నారు, ఏ ప్లేసెస్లో హ్యాంగ్ అవుట్ అవుతున్నారు అనేది చూసుకోవడం. ఒకవేళ ఆ నీడ్ ఫుల్ఫిల్ అయితే ఆ ఫుల్ఫిల్ అవ్వడానికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, లేకపోతే ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్న ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ట్రై చేస్తున్న విధానాలు ఏవేవి ఉన్నాయి అవన్నీ కనుక్కోవడం మన ఆడియన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే 4 విషయాలు. సెకండ్ వన్ వచ్చేసి రైట్ ప్లాట్ఫామ్ని మనం చూస్ చేసుకోవాలి కస్టమర్లని మనము టార్గెట్ చేయడానికి. రైట్, సో వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారా, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా, లింక్డ్ఇన్లో ఉన్నారా, లేకపోతే ఇంకా అదర్ గూగుల్ ప్లాట్ఫామ్లో ఉన్నారా, ఎక్కడ వెతుకుతున్నారు మీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కోసం? వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వారు ఎక్కడ వెతుకుతున్నారు అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ ప్లేస్లో మాత్రమే మన టార్గెట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మనము ఆడియన్స్ని ప్లాట్ఫామ్ ఫైనల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆన్ డైలీ బేసిస్లో వాల్యూ కాంటెంట్ని మనము ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవ్వచ్చు, ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో మనం యూజర్ని బట్టి ఫైనలైజ్ చేసుకున్నామో ఆ ఫైనలైజ్ చేసుకున్న ప్లాట్ఫామ్లో కాంటెంట్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కాంటెంట్ అంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. కాంటెంట్ అంటే ఎప్పుడు నాలెడ్జ్ ఇవ్వడమో లేకపోతే ఎడ్యుకేట్ చేయడమో ఇట్లాంటివి చేయకుండా ఏం చేయాలంటే ఒకవేళ యూజర్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించి వారి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మన కాంటెంట్లో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనం ఇస్తూ ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన తరపున మన ఎక్స్పర్టీస్ని బట్టి మన ప్రోడక్ట్ యొక్క వాల్యూస్ని బట్టి మనం ఆన్సర్స్ ఇస్తూ ఉన్నట్లయితే, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయడం విత్ ద కాంటెంట్ ఎంటర్టైన్ చేయటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళని కాంటెంట్ పరంగా లేకపోతే ప్రోడక్ట్ పరంగా ఎడ్యుకేట్ చేయడం. సో ఇవన్నీ చేస్తూ మనం ఏం చేస్తామంటే క్లయింట్కును మన మధ్య ఒక బ్రిడ్జిని మనము డిజైన్ చేస్తాం. సో మనం ఏదైతే ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటామో కస్టమర్కి మన ప్రోడక్ట్కి లేకపోతే మనకి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మన కాంటెంట్ని ప్రిపేర్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ని మనం ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా 4th విషయం ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్లో రియల్ టైం ఫీడ్బ్యాక్ అనేది దొరుకుతుంది. వేరాజ్ టీవీ యాడ్స్లో అవ్వచ్చు లేకపోతే బిల్ బోర్డ్స్ అవ్వచ్చు, మీరు ఎక్కడైనా చూసుకోండి దాన్ని ఎంతమంది చూశారు,
ఎంతమంది దాన్ని చూసి రీచ్ అయ్యారు అనేది చెప్పడం చాలా కష్టం. బట్ వేరాజ్ డిజిటల్ మార్కెటింగ్లో మీకు మీరు ఏదైతే యాడ్ క్రియేట్ చేసి పెట్టారో, ఎవరినైతే టార్గెట్ చేసుకొని పెట్టారో, ఎంతమంది యాడ్ చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, ఎంతమంది కార్ట్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినారు, ఎంతమంది కార్ట్ని అబాండన్ చేసి వెళ్ళిపోయారు, ఇవన్నీ విషయాలు మనకి డిజిటల్ మార్కెటింగ్లో తెలిసిపోతాయి. సో అవి తెలియడం వల్ల యూజ్ ఏంటంటే, వారి స్టేజ్ని బట్టి మనం వాళ్ళని రీటార్గెట్ చేసే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేసి మన ప్రొడక్ట్ కానీ, మన డిజిటల్ సర్వీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్, మనము డిజిటల్ మార్కెటింగ్ త్రూ రైట్ ఆడియన్స్ దగ్గరికి రైట్ ప్లాట్ఫామ్లో కరెక్ట్గా వెళ్ళి దాన్ని మనం సేల్ చేయొచ్చు. సో this is what exactly digital marketing is, and why digital marketing is important, and at the same time how to start the digital marketing journey. ఇప్పుడు మనము ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఒక్కసారి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా డిజిటల్ మార్కెటింగ్ ఏ స్థితిలో ఉన్నది, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ లేకపోతే మార్కెట్ అనేది ఎటువంటి స్థితిలో ఉన్నది, దాన్ని బట్టి మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే మన ప్రోడక్ట్కి డిజిటల్ మార్కెటింగ్ని మనం మన ప్రోడక్ట్ కొరకు ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా మనం అవగాహన చేసుకుందాం ఒకసారి. ఓకే, ఇప్పుడు 2023 అనాలిసిస్ ప్రకారము వరల్డ్లో బై 2025 డిజిటల్ బిజినెస్లో, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్లో 1 ట్రిలియన్ బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి గ్లోబల్ మార్కెట్ అనేది మనకి ఒక డేటాని ఇస్తుంది. 1 ట్రిలియన్ మార్కెట్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి, 1 ట్రిలియన్. సో అంత స్కోప్ ఉన్న ఈ బిజినెస్ మార్కెట్లో, డిజిటల్ మార్కెట్లో మీరు ఒకవేళ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే 1 ట్రిలియన్ బిజినెస్ చేయబోతున్నాం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సర్వీసెస్ తీసుకున్నా కూడా అంతమందిని రీచ్ అయ్యే ప్రోడక్ట్ మన దగ్గర ఉండి, అంతమంది దగ్గరికి మన ప్రోడక్ట్ రీచ్ అయింది అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, దాని నుంచి వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు అదర్ దాన్ డైరెక్ట్ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటే, ప్యాసివ్ ఇన్కమ్ నేను ఎర్న్ చేయాలని నేను అనుకుంటున్నాను అంటే, మీకు ఇచ్చే ఒక అద్భుతమైన ఐడియా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని మీరు స్టార్ట్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెస్ట్ని స్టార్ట్ చేసి మీరు నెలకు మినిమం ₹1,00,000 వరకు సంపాదించే ఆస్కారం ఉంది. సో ఈ కొన్ని విషయాల ద్వారా మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ముఖ్యమైనది, అండ్ ఎలా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్కి స్కోప్ ఉందా లేదా, ఈ 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. దీన్ని బట్టి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని లేకపోతే వ్యూస్ని నాకు కామెంట్స్లో తెలియపరుస్తారన్న నమ్ముతున్నాను. ఇలా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కొత్త లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రతి విషయము మీకు షేర్ చేయడానికి ఒక ఛానల్ మీకోసం ఉన్నది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.